హలో లేడీస్! ఇవాళ ఒక చిన్న రెసిపీ. ఇవాళ రేపు ఒక చాక్లెట్ వైరల్ అవుతుంది కదా! కునాఫా కాదులెండి ఇంకొకటి. లండన్ వైరల్ చాక్లెట్. మా పిల్లలైతే ఈ వైరల్ చాక్లెట్ వీళ్ళకెక్కడి నుంచి వైరల్ అవుతుందో తెలీదు కానీ, ఎప్పుడు బయటికెళ్ళిన వైరల్ చాక్లెట్ అని తినేస్తున్నారు పట్టుకొని. సరేలే ఇప్పించేద్దాం కదా అంటే 2, 3 వందలు ఉంటుంది. అది కూడా ఒక చిన్న గ్లాస్‌లో వేసిస్తున్నారు. దానికోసం నేననుకున్నా ఓకే. మనమెందుకు ట్రై చేయకూడదు అని నేను ఒక డార్క్ చాక్లెట్ తెచ్చుకున్నాను. మీరు కావాలంటే ఒక డైరీ మిల్క్ సిల్క్ లాంటిది కూడా ఎనీ కైండ్ ఆఫ్ క్యాడ్బరీ తెచ్చుకోవచ్చు. సో, ఇది చేయడం చాలా సింపుల్ అండి. కొన్ని స్ట్రాబెర్రీస్ ఒక బౌల్‌లో తీసుకొని ఫస్ట్ వాటర్‌తో కడిగేసి, ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒక 2 మినిట్స్ ఉంచేస్తే దాంట్లో ఉన్న ఏమైనా పెస్టిసైడ్స్ ఉన్నా, డర్ట్ ఉన్నా కిందకొచ్చేస్తుంది. ఆ తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని మీకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు చిన్న స్ట్రాబెర్రీస్ దొరికితే దాని పళంగా వేసేయొచ్చు. ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఏదైతే చాక్లెట్ మనం తీసుకున్నామో, ఒకవేళ అది డైరీ మిల్క్ సిల్క్ అయితే దాన్ని మెల్ట్ చేసేసుకోండి. హాట్ వాటర్‌లో విత్ వ్రాపర్ ఏసేస్తే మెల్ట్ అయిపోతుంది. లేదు డార్క్ చాక్లేట్ అని అంటే ఆర్ ఎల్స్ చాక్లేట్ కంపౌండ్ అని అంటే ఒక చిన్న పీస్‌ని మీరు ఒక బౌల్‌లోకి తీసుకొని ఏదైతే హాట్ వాటర్ మరుగుతుందో దాని లోపల పెట్టేసేయండి. దాన్ని డబుల్ బాయిల్ అంటారు కదా! సేమ్ అలానే. సో, ఒ ఎనీవే చాక్లేట్ అయితే ఏదోలాగా మెల్ట్ చేసేసాం కదా! తెచ్చి ఒక చిన్న గ్లాస్‌లో స్ట్రాబెర్రీ పీసెస్ ఆర్ స్ట్రాబెర్రీస్ దాంట్లో వేస్తూ దానిపై నుంచి కొంచెం చాక్లేట్, ఇంకొన్ని స్ట్రాబెర్రీస్, ఇంకొంచెం చాక్లేట్ వేసేసేయండి. ఒకవేళ మీ దగ్గర మిల్క్ చాక్లేట్ కూడా ఉంటే అది కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఇలా చేశాను. మా పిల్లలకైతే చాలా నచ్చింది. ఇప్పటి నుంచి ఒక చాక్లేట్ ఆర్ డార్క్ చాక్లేట్ తెచ్చి ఒక ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి. నేను చెప్తాను. థాంక్ యూ సో మచ్. ట్రై చేయండి. మీ పిల్లలు చాలా హ్యాపీ అవుతారు. చాలా సింపుల్ రెసిపీ ఇది. థాంక్ యూ.